హాయ్ వ్యూవర్స్! వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. సో, చెన్నైలో మనం చూస్తూనే ఉన్నాం. మన తలపతి విజయ్ ఎలా దూసుకొని వెళ్తున్నారో. సో, ఈరోజు మనతో పాటు వనిత విజయ్ కుమార్ గారున్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్, ఫైన్ మ్యామ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్. వెరీ సో లాంగ్ టైమ్. యెస్. సో, చూస్తే మార్నింగ్ నుంచి విజయ్ గారు ముందంజలోనే ఉన్నారు. అసలకి ఇప్పుడు వరకు కొన్ని సీట్స్ కూడా రావు. ఏదో కొన్ని ఒక 3, 4 సీట్స్ వస్తాయి అని చెప్పేసి చాలా మొత్తం ప్రిడిక్షన్ అంతా అదే చెప్పుకుంటూ వచ్చారు. చాలా సర్వేస్ కూడా అవే చెప్పినాయి. విజయ్ కుమార్ గారు గెలవరు అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఒకేసారి మొత్తం చేంజ్ అయిపోయింది. అసలకి మార్నింగ్ నుంచి అసలకి నాన్ స్టాప్‌గా సీట్లు ఇప్పుడు 100 పైన ఉన్నాయి. సో, చెప్పండి మేడం మీ అసోసియేషన్ విత్ విజయ్ గారితో. అది అది ఏమో తెలీలా. దిస్ ఎలక్షన్ వాస్ ఎ వెరీ ఎమోషనల్ ఎలక్షన్ అందరికి తమిళనాడులో, తమిళ్ వాళ్ళకి. సో, దట్ ఎలక్షన్ ఫీవర్ వచ్చి మనకి ఎలక్షన్ రోజు నుంచి లాస్ట్ ఫ్యూ డేస్ కౌంట్ డౌన్‌లోనే ఎప్పుడు మండే వస్తది అని ఎవ్రీబడీ వాస్ పండగలాగా వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. సో, మార్నింగ్ వచ్చి నేను ఫస్ట్ మనం లేసిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్, ఈ ఫోను కొంచెం అలవాటయిపోయింది కదా మనందరికి. సో, నేను పడుకొని ఇట్లా చూస్తే కొంచెం డౌన్ ఉండింది అప్పుడు. ఆ పోస్టల్ ఓట్స్ అంటారు గదా! సో, ఆ పోస్టల్ ఓట్స్ వచ్చి కొంచెం తక్కువ ఉండింది. లీడింగ్ బా టీవీకే లేదు. నాకు అయ్యయ్యో! సరే ఆపేసి పెట్టేసా. అహా! వద్దు చూడొద్దును. తర్వాత నువ్వు ఫోను చేసి నాకు ఇట్లా జూమ్ కాల్‌లోనే ఎందుకు నేను హైదరాబాద్ వస్తున్నాను కదా! 'ఆగదా' మూవీ ఆహ్, నా కూతురు జోవిక ఫస్ట్ ఫిల్మ్ టీజర్ లాంచ్ ఉంది. సో, దానికి వస్తున్నాను కదా! అంటే నువ్వు చెప్పావు ఇట్లా ఎలక్షన్ గురించి. దెన్ ఓన్లీ ఐ వెంట్ ఇంటూ ఇన్‌స్టాగ్రామ్ టు చెక్ వాట్స్ హ్యాపెనింగ్ అని చూస్తే ఇట్ వాస్ మిరాక్యులస్‌లీ యూ నో ఎక్స్‌పెక్టెడ్ నాకు కూడా. వి నెవర్ నో. యూ నెవర్ నో కదా! ఇట్ ఈస్ పాలిటిక్స్. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. But it looks like very clearly looks like history in the making. And definitely association and చెప్పాలంటే definitely very proud, very proud. Personally I feel very happy, very happy. People close to him, you know, his friends, and they're all close to me too, because I think we all knew each other in the beginning of our careers లో. సో ఆ సెంటిమెంట్స్ ఉంటాయి కదా కొన్ని విషయాలు. ఫస్ట్ వచ్చి when he start that time he still was not a big star when I met him. So there were times when he was very confident, but చూపిచ్చుకో బయట చూపిచ్చరు. సో నేనేంటి పెద్ద స్టారా? నేనింతే. అప్పుడు ప్రభుదేవ చాలా క్రేజ్ అన్నమాట. సో ప్రభుదేవ ఆ! ఆయనొస్తారు. ఎంటీవీలో ఇంటర్వ్యూ ఏదో పెద్దగా పెట్టారు. ఒక 2 అవర్స్. నేను పెద్ద ప్రభుదేవ ఫ్యాన్. అప్పుడు ఎంటీవీలో ఒక 2 అవర్స్ ప్రోగ్రామ్ పెడితే ఆడికేంటి ఆడొస్తాడు. ఆడే సౌత్ ఇండియా మైకేల్ జాక్సన్. మనమంతా ఇంత గద్దు. హ్మ్. అతనే చెప్తున్నారు. సో నేను ఐ డోంట్ నో. ఐ టోల్డ్ హిమ్ ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ లైక్ ఏంటి? ఐ సెడ్ నో. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సూపర్ స్టార్. ఐ స్వేర్ టు గాడ్. అండ్ హి ఈస్ లైక్ ఛే! నేనంటే నీకు నచ్చుతుంది అందుకనే చెప్తున్నా. ఐ సెడ్ దట్ ఈస్ ఇట్. పీపుల్ షుడ్ లైక్ యూ. దట్స్ ఆల్ నీడెడ్. And if somebody like me likes you, which is very difficult, I don't like people so easily. I don't like people so easily. So నేనన్నాను నాకే నచ్చిందంటే ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడీ విల్ రియల్లీ లైక్ యూ అండ్ యూ విల్ బి ద నెక్స్ట్ సూపర్ స్టార్. యాహ్! ఒక చిన్న యాక్చువల్‌గా మీరు నవ్వొచ్చింది. ఫస్ట్ టైము 14 ఇయర్స్ అప్పుడు మీట్ అయ్యాను అని చెప్పి నేనొక తమిళ్‌ది చూసాను యాక్చువల్‌గా. మీరొక ఇంటర్వ్యూలో కన్వర్జేషన్ విన్నాను. సో, 14 ఇయర్స్ అప్పుడు ఫస్ట్ టైమ్ అప్పుడు విజయ్ గారిని మీట్ అయ్యాను అని చెప్పేసి. అప్పుడు షూటింగ్ కోసమా మేడం? ఎట్లా ఫస్ట్ టైమ్ విజయ్ గారిని మీట్ అయిందంటే ఎప్పుడసలు మీరు? ఫస్ట్ టైమ్ ఐ మెట్ హిమ్ ఓన్లీ ఇన్ షూటింగ్ స్పాట్ ఆన్ ముహూర్తం పూజ, చంద్రలేఖ పూజ. సో పెద్ద పూజ, వెరీ బిగ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ముహూర్తం. ఆహ్, ఎవ్రీథింగ్ వన్ సెలబ్రిటీ రామానాయుడు గారొచ్చారు. అప్పుడు నా మమ్మీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో, రామానాయుడు గారొచ్చారు, చిరంజీవి గారు. ఒకరొకరు కెమెరా ఒకరు, క్లాప్ ఒకరు. లైక్ థట్ యూ నో రామానాయుడు గారు,
చిరంజీవి గారు, శ్రీదేవి గారు, రజనీకాంత్ గారు, తర్వాత పి. వాసు గారు. యూ జస్ట్ థింక్, ఈస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? యెస్. Is it even possible? ఈ రోజు నో. నో. it నో. is never, it is impossible. So I think he was very lucky too. I mean, for me, it was an introduction and it happened. ఇప్పుడు కుదరదు, ఎవరికి కుదరదు. But Vijay was definitely a very lucky person to get all that attention at that time. So when I first met him, నేను రజనీ గారు, పప్పిక శ్రీదేవి గారు, చిరంజీవి గారు, మమ్మీ, డాడీ అందరూ ఇట్లా కూర్చున్నాం స్టూడియోలో. సో నేను ఫుల్ రెడీ ఉన్నాను. I was wearing a half saree, full jewelry and all that. And తమాషాగా అందరూ మాట్లాడుతూ ఉంటే నాకు ఒక నర్వస్. 14 years, you can understand those days, 14 years. I don't know what is happening, why I am here. నాకు అసలు నాకు సిగ్గు. నువ్వు నమ్ముతావో లేదో, నాకు యాక్చువల్లీ చాలా సిగ్గు ఎక్కువ. నేను ఐ వాజ్ అ ఇంట్రోవర్ట్. ఎక్కువ మాట్లాడను నేను. సో ఇట్లా నర్వస్‌గా అందరూ మాట్లాడుతున్నారు. నాకు బట్ ఐ యామ్ నాట్ దేర్. ఇట్స్ నాట్ సెటిల్డ్ ఇన్. సో సంథింగ్ ఐ ఫెల్ట్ సంథింగ్. ఐ డోంట్ నో వై. ఇట్లా టర్న్ చేశా. టర్న్ చేస్తే మేబీ ఒక 10 ఫీట్, 15 ఫీట్ డిఫరెన్స్‌లో విజయ్ వాస్ వాకింగ్ అండ్ కమింగ్. పట్టువేటి అదే ట్రెడిషనల్ ధోతి. He was wearing dhoti and shirt, pattu. And he was walking and coming. That is like this. I turned and I saw. So first time when I saw him, that's how I turned and I saw him. And to be honest, very honest, 1 second my heart did skip a beat. Probably because he was the first man that I saw, because I was in school. And the age groups, in that age group, because all actors are all seniors, from childhood I've been in the industry. Mummy tho, daddy tho shooting, we've seen everybody. But in that age group, the first boy I met, definitely that means what I'm trying to say is he has that power. And I really, that moment is something that I will never forget. But Rajni garu aithe clap, షార్ట్‌కి వెళ్ళిపోయాం. అండ్ ఐయామ్ లైక్, ఓకే, ఐ నీడ్ మై టచ్ అప్ కన్నడి. సో మన కన్నడికి అద్దం వచ్చింది. ఇట్లా చేస్తున్నాను. అటు సైడ్ విజయ్ ఈస్ ఆల్సో టచింగ్ అప్. సో ఐయామ్ డూయింగ్ లైక్ దిస్. ఓకే అని చెప్పి, இல்ல நல்லா நல்லா செக் பண்ணிக்கோங்க. பார்த்தா ரஜினி அங்கிள். So Rajni uncle is actually holding my mirror. I'm like, Vijay is just looking, what the hell is this? I'm like, uncle. He's like, yeah, nalla touch up panniko. See, I'm so blessed. So it was a beautiful moment. And yeah, the first clap, Rajni uncle clap. And I think action, P. Vasu said action, start camera action, something like that. So yeah. యాక్చువల్‌గా ఇప్పుడు ఆలోచిస్తే ఏదో 10 ఏళ్ల ముందు జరిగినట్టు ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ 30 years ago. సో యాక్చువల్‌గా విజయ్ గారు వెరీ ఇంట్రోవర్ట్. చాలా ఇంట్రోవర్ట్ లానే Yeah. కనిపిస్తుంటారు. సో జనరల్‌గా షూటింగ్‌లో కూడా అలానే ఉంటారా విజయ్ గారు? లేదు మాట్లాడతారా అసలకి? He'll talk. If he starts talking, you can't shut his mouth. But he won't talk so easily. ఓకే. He has to get very close to you, trust you. Friends, if you're a friend, he'll talk. But I think I connected very easily because my brother Sanjeev is his very best friend. So he was also part of the movie. So somewhere I just had this, it was like talking to my brother only. Sanjeev to మాట్లాడుతున్నట్టు, because actually their body language and dancing style, acting style chala very similar. Some people think that Sanjeev is copying Vijay, which is not true. But so I was very comfortable. And one day what they got caught ante, ఏదో మాట్లాడుతున్నప్పుడు నేను ఫుల్ పీటర్ ఇంగ్లీష్ ఎప్పుడు. సో నేను ఐఎమ్ లైక్ సంథింగ్ ఐఎమ్ సేయింగ్, అండ్ హౌ డు యూ బోత్ నో ఈచ్ అదర్? ది సేమ్ స్కూల్, వి స్టడీడ్ ఫ్రమ్ స్కూల్ టుగెదర్ అని చెప్పేశారు. దెన్ తర్వాత
యాక్చువల్లీ దే నో ఫ్రమ్ దేర్. దెన్ సమ్ బై ఛాన్స్ ఏదో చెప్తున్నప్పుడు లాయలాలో మనం మీట్ చేసినప్పుడు నేనన్నాను, "నువ్వు లాయలాలో మీట్ చేసావంటే ఎట్లా స్కూల్ ఏయ్! నువ్వు ఏ స్కూల్‌లో చదివావు చెప్పు? నువ్వు డాన్ బాస్కో కాదా? హుహు. యాహ్! మరి ఎందుకు అబద్ధం చెప్పావంటే, నా స్కూల్ పేరు చెప్తే నీకు ఆ స్కూల్ పేరు కూడా తెలీదు. నన్ను యూ విల్ జడ్జ్ మీ విత్ మై స్కూల్స్ నేమ్. సో, ఐ యామ్ నాట్ టెల్లింగ్ యూ ద స్కూల్." సో, యాహ్! ఇట్ వాస్ నైస్. యాహ్! బట్ కాకపోతే చూస్తే గనక చాలా బిఫోర్ ఎలక్షన్స్ చాలా తను డిస్క్రిమినేషన్స్ చాలా ఎదుర్కొంటూ వచ్చాడు. లైక్ ఎ ఫ్యామిలీని కూడా మీరు చూస్తే గనక అదే టైంలో ఇంకా ఎలక్షన్స్ ఇంకా కొన్ని ఫ్యూ డేస్ ఉన్నాయి, ఫ్యూ మంత్స్ ఉందన్నప్పుడే సో డైవర్స్ అవ్వడం కానీ, పర్సనల్‌గా కానీ తను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చాడు. సో మీరేమంటారు దాన్ని ఎట్లా ఫేస్ చేసారు? దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. See, profession is different, personal is different for everybody. And politics is a profession. So it should not affect. See, I have been divorced. What is my relationship status have to do with me going to work? Even today I was working, I was shooting. ఇప్పుడే తిరిగి వచ్చాను. యెస్. So relationship status or your personal what you're going through a time no should not affect profession. And I think Vijay is a very balanced person. He has always been very professional. He's a very dedicated and sincere person for sure. లేకపోతే ఇన్నేళ్ళు you cannot become this huge. After ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, విజయ్ ఫోటో వస్తుందంటే which hero has got that? In between there is nobody. So many actors came from industry కదా మన యాహ్! తమిళ్‌లో. యాక్చువల్‌గా 'ఎంజీఆర్' గారి తర్వాత మళ్ళీ అంత హ్యూజ్ ఒకేసారి ఇలా సక్సెస్ రావడం అనేది మళ్ళీ 'విజయ్' గారు అనేది మార్నింగ్ నుంచి మేము రీల్స్‌లో గాని, అన్నిట్లో గాని యాహ్! చూస్తున్నాం. 7 I think 1967. సో నేను యాక్చువల్లీ ఐ రియల్లీ మిస్డ్ మై మదర్ టుడే. హ్మ్. మమ్మీ అయితే ఏం చెప్తుంది అప్పుడే, "ఏయ్! నేను ఎవరో తెలుసా? నేను ఎన్టీఆర్ హీరోయిను. నేను ఎంజీఆర్ హీరోయిన్. 2 సీఎం. నా హీరో." ఇప్పుడుంటే నేను చెప్పను, నా హీరో కూడా సీఎం. మూసుకో. సో, ఐ యాక్చువల్లీ థాట్ ఆఫ్ హర్ టుడే. యెస్. అలా చూసుకుంటే గనక దీంట్లో అండ్ 'త్రిష' గారిది కూడా చాలా మంది ట్రోల్ చేస్తూ వచ్చారు. 'త్రిష' గారు కూడా నేను సీఎం అవుతానని చెప్పేది ఈ రోజు మొత్తం మేమంతా అదే చూస్తూ ఉన్నాం. అండ్ టీవీకే పార్టీ అంటే వన్ ఆఫ్ ద నేమ్ 'త్రిష' గారు అని కూడా అంటూ ఉన్నారు. సో మీకు కూడా అందరూ All that is అసోసియేటెడ్ rubbish. కాబట్టి First 'త్రిష' of గారి all, గురించి it's I think, some comments and rumors or whatever, they have to be ignored. అది మనం పట్టించుకోకూడదు. పట్టించుకోకూడదు అసలు. చదవకూడదు, పట్టించుకోకూడదు. సో దే కెన్ టాక్. పీపుల్ నోరుంటే ఏమైనా మాట్లాడతారు. ఇఫ్ యూ కెన్ రైట్, దే విల్ రైట్ ఎనీథింగ్ కమెంట్స్. సో ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ అలాంటి ఒక న్యూస్ తాను 2 సీట్స్‌లో హి ఈస్ ఇన్ ద యెస్. కాన్స్టిట్యూయెన్సీ. సో ఇఫ్ 2 సీట్స్ హి ఈస్ విన్నింగ్, one he will give to Trisha, and Trisha will become MLA. Someone, I'm like, so what? She is a very, very knowledgeable person. She's an educated girl from a convent education, like Jayalalitha Garu. She's from same presentation convent, Church Park. And I know her personally, very smart, very capable. She has also survived the industry for so long. విజయ్ ఒక డైలాగ్ చెప్పారు. లియో ఆడియో రిలీజ్ అనుకుంటా. 20 ఏళ్ళలో ఒక అమ్మాయి హీరోయిన్ అయింది పెద్ద విషయం కాదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా ఉందంటే చాలా పెద్ద విషయం అని. సో ఇఫ్ షీ డిసైడ్స్ టు ఎంటర్ పాలిటిక్స్, వై నాట్? She is definitely a very maybe an MP candidate too, because she is an orator. She can speak very good English, which is very important to go to యెస్. Delhi politics. చూస్తే So గనుక why not? 'తిరుచానూరు' అండ్ 'పెరంబదూరు' ఈ రెండిట్లోనూ విజయ్ గారు పోటీ చేశారు. Yeah, Trichy and Perambur. యాహ్! I think he won in Perambur. I హ్మ్. don't know about Trichy. I don't know what happened. సో రెండిట్లో పోటీ చేశారు. బట్ ఏదైనా ఇంకొకటి 'త్రిష' గారికిస్తారు అనేది ఇప్పుడు ప్రెజెంట్ అంతా ట్రెండ్ అవుతూ ఉంది. నెక్స్ట్ మ్యారేజ్ గూడా అని చెప్పి ట్రెండ్ అవుతుంది యాక్చువల్‌గా చెప్పాలి అంటే. See, nobody knows anything, first of all. హ్మ్. And if somebody wants to announce something, they will announce it themselves, right? And until that, it's all speculation only. So unnecessarily just giving comments. Some people joblessly ఇదే ఒక పనిగా కూర్చొని
నాన్సెన్స్ మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చొని Yes. ఇంటర్వ్యూస్ ఇచ్చేది, తర్వాత లైవ్ లో వెళ్ళి సమ్ నాన్సెన్స్ రిడిక్యులస్. ఇప్పుడు కూడా నేను ఏదో ఐఎమ్ ఓపెనింగ్ ఇన్స్టాగ్రామ్, సమ్ that's all nonsense, seriously. So I think, see, for Tamil Nadu we were wanting some kind of a change, that is all I can see. So we have been used to ADMK and DMK repeat. Oh, one time DMK will come, one time ADMK, you know. Family politics has been continuing for a very long time. So Tamil Nadu people, I think this time they voted for change. That is what I am seeing. Yes. The love and affection they have towards Vijay is a big emotion, very big emotion. But they also wanted change. So I think it's a huge responsibility for him right now, because becoming the chief minister is one thing, creating history, but continuing to serve the public for the next 5 years. I'm hoping and praying that he will keep up the trust that Tamil Nadu people have just wholeheartedly, from the bottom of their hearts and more, they have shown their love and affection for him. నెక్స్ట్ విజయ్ గారు ఇంకా మూవీస్ చేయరు. 'జననాయకన్' ఈస్ ద లాస్ట్ మూవీ అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ కూడా నేను చేయను అని అంటున్నారు. బట్ మేబీ ఇంకా నెక్స్ట్ మూవీస్ రావంటారా విజయ్ గారివి? I don't think so. He's becoming the CM. How can he become an actor again? He has already, see, he announced and he was so confident. మనమే వస్తున్నాం, గెలుస్తున్నాం, వస్తే కాదు వస్తున్నాం అని he has told. And he has quit cinema. So, and now he is becoming the CM. Why will he go back to cinema? Every day will be a new movie in Tamil Nadu politics anymore. I'm expecting a lot. Hopefully there will be a lot of change, lot of I want to see that dynamic politics. Yes. He has created a dynamic with the audience. He has no alliance, only the people are his alliance. So with that dynamic which he has with us directly, if he is going to show it in politics, he is going to take action straight away, not like send the people. He should just get down and go. Like Mudalvan Telugulo, what was it? మొదలు పెట్టొద్దు, మొదలు పెడితే ఆపొద్దు. లైక్ ముదల్వన్ అని ఒక సినిమా వచ్చింది కదా, ఓకే. తెలుగులో శంకర్ గారిది, అర్జున్. వన్ డే సీఎంది. Yes. yes. So like that, if he gets down on the ground and starts working, that is what I want to see. He has to do. కానీ ఎంత మామూలుగా బిఫోర్ ద ఎలక్షన్స్ చూస్తే గనక సో ఎంత ట్రోల్ చేశారు అంటే లైక్ చాలా మంది తమిళనాడు పొలిటీషియన్సే త్రిష గారి ఇంటి నుంచి బయటకొచ్చి నువ్వు పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది, ఇంట్లో నుంచి బయటకొచ్చి మాట్లాడు అని చెప్పి అంత ఘోరంగా ట్రోల్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే గనక ఎలక్షన్స్ కి ఫ్యూ డేస్ బ్యాకే సో మీరు లోపల నుండి రాజకీయం చేయడం కాదు, త్రిష గారి ఇంటి బయటకొచ్చి మీరు మాట్లాడండి అని చెప్పేసి కూడా చాలా ట్రోల్ చేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే గనక మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. See, I knew him when he was 20 years old. Okay. In 20, if he didn't behave like that when he was in love, he won't be doing it in 50. Okay, that is all. Even if he's in love with somebody or his wife or whatever, he is a responsible adult. Why would these people even, that's what it shows, their illiteracy, to be honest. It shows their illiteracy and their mentality. Just because she's an actress, you cannot just, demean someone. Even if they have a friendship or a relationship, it is something they both know. Nobody has a right to talk about it. Nobody has a right to talk about it. And secondly, చాలా ముఖ్యమైన విషయం, ఎంతో పొలిటీషియన్స్ రెండు సీట్ కూడా వరాదే, 1 seat also will not come, 4 seats you will get. Where are they going to go keep their faces? I don't know. See, it is very, very simple. They tried to decipher this election connecting to previous debuts of actors. But Vijay was just not an actor. He was a force which they were not able to predict. So I think it is sad for them. నెక్స్ట్ కలుస్తారా విజయ్ గారిని?
No, today only, no announcement is has to come. I'm very excited for him. Of course, I spoke to um, immediate people. Yeah, and we were all sharing the excitement because we all grew up together. In fact, Srinath, who won one he was the first person to win, is Vijay's best friend, and he's also acted in my film, and we're all friends. So he's got 156 very close friends. So I know all of them very well, including my brother. I told you, Sanjeev. So I spoke to Sanjeev, and I spoke to and I just messaged auntie is close to me, Shobha auntie. So I'm in touch with her always. So auntie ki matram Jai Chitto auntie, I sent her a message. సో నెక్స్ట్ మీరు కూడా ఏమైనా పాలిటిక్స్ లోకి వెళ్ళేది ఉందా? I don't know, no comments. No comments. Yeah, thank you, ma'am. Thank you so much for your valuable. Yeah, it's a happy day in Tamil Nadu, and Tamil people all over the world. Ento mandi traveled and came, spent their money and came and voted. So every drop of water makes the mighty ocean. But the only problem is they kept saying, public, just because they're coming to see you, it won't convert into a vote. సో ఇప్పుడు వరకు చెన్నైలో ఇంత పోలింగ్ అనేది ఫస్ట్ టైమ్ అని చెప్పేసి అంటున్నారు మ్యామ్. సో చెప్పండి, ఇప్పుడు వరకు లేనంత పోలింగ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది మ్యామ్ ఈ టైం? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లాట్ ఆఫ్ పీపుల్ అబ్రాడ్ ట్రావెల్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు కూడా తిరిగి వచ్చి వేయడం. ఇట్ వాజ్ బిగ్ థింగ్. అండ్ ఫస్ట్ టైం ఓటర్స్ increased. So everybody made it a point they voted, which is because of Vijay, because that emotion for Vijay, that connect with Vijay. Why I know that is, na pillal kuda, my son Vijay Srihari, he's now 25 years. So 25 years mundu, when he was born, when he was a 1-year-old child, the first actor he fell in love with was Vijay. So he was the biggest fan for Vijay. Vijay used to tell, "You are my Kutti's Rasigar Mandram Talaivar." So he worshipped Vijay. I can say worshipped. So that age group is voting today, from 18 to 25. So these children, my daughters, all Vijay fans. So when they have that opportunity to vote, obviously they'll go and vote for him. So all that, I think, ఈ ఎలక్షన్ ఈసారి ఫ్యాన్స్ కూడా ఎక్కువ, విజయ్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఓట్స్ వేయడం వల్ల కూడా మేబీ గ్రాఫ్ చేంజ్ అనేది చేంజ్ అయింది. Obviously, see, he created history by people started getting interested in politics, including me. Actually, I was never interested in politics. I love Jayalalitha Garu's interviews, her speeches, none to match her. But after her, I cried when she passed away. I was very angry with her. Why I was angry with her is, why did you have to die without somebody? Give us somebody and go. You should have had a daughter or adopted a daughter or done something. We don't have anybody else to look forward to. Yes. But I think Tamil Nadu's, ఇది ఎట్లా అంటే, she didn't give us a predecessor, but Tamil Nadu has an adopted child, that is Vijay. That is the truth. Nice. Why all the ladies are saying, yeah, anna, yeah, payya, yenga mama. So they sharing a relationship with him. So he's actually adopted child of Tamil Nadu, I think. Yes. Thank you, ma'am. Thank you for the conversation, ma'am. Thank you for calling me, and you gave me the opportunity to share, and today especially. Adi Tamil lo evaru call cheyala, meer call chesinde naaku navvu. But yeah, I'll be coming to Hyderabad soon for the teaser launch. So Agatha movie release support cheyandi. Definitely, surely. ఈసారి మాత్రం మాకు మీరు ఇంటర్వ్యూ మిస్ చేసి వెళ్ళొద్దు. అవును. Sure. Thank you, ma'am. Thank you. Bye bye.